హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది మా టెర్రస్ గార్డెన్ గురించి మాట్లాడుకుని. ఒకసారి ఇందులోని డెవలప్మెంట్స్ ఏంటో చెప్తాను మీకు. మెట్లు ఎక్కగానే చిక్కుడు పాదులు మన దగ్గర 2 ఉన్నాయి. ఇదొక చిక్కుడు పాదు, బంతి. ఇప్పుడే చిక్కుడుకాయలు కోసాను. బయట పావు కొనుక్కుంటే అవి ఇవి కలిపి సరిపోతాయి. సన్నజాజి ఈ పన్నెండు కట్ చేయించాలి. కట్ చేస్తే చిగురులు వస్తాయి. పాలకూర ఆకులు బాగా పెద్దవైపోయాయి. వంకాయ, ఇది కూడా వంకాయ, గడ్డి బాగా పెరిగిపోయింది. రోజుకు 2-3 తీస్తున్నాను. గులాబీ, ఇది ఒక మంచి మొక్క దొరికింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ గులాబీ మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఇది కొత్తిమీర, తులసి మొక్క, ఇది పాలకూర, ఈ టబ్ టమాటా. ఈ పెద్ద మొక్కలు ఇంకా సర్వీస్ అయిపోయాయి అనిపించి తిరిగి నారు తీసుకొచ్చిన మొక్కలు నాటాను. మందార, ఇది సర్వీస్ అయిపోయింది. నెక్స్ట్ టైం తీసే చిక్కుడుది. వంకాయ, టమాటా, ఇప్పుడే టమాటాలు కోసి లోపల తీసుకెళ్ళిపోయాం మనం. టమాటా, ఇది క్రేపర్, గులాబీ క్రేపర్. సరే అసలు ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి ఈ క్రేపర్ కూడా బాగా పెరిగి మంచి పూలు ఇవ్వాలి కోరుకుందాం. ఇది మళ్ళీ టమాటా, వీటి కోట రేపు కానీ ఎల్లుండి కానీ పప్పు అయిపోతాయి మనకి. ఇది గులాబీ ఉంది కానీ అందంగా కనపట్టలేదు. దానికి ఏం చేయాలో చూడాలి. దొండపాదు ఇంకా పెద్దదవుతోంది. కాకరపాదు చాలా పువ్వులు ఇచ్చింది. 2 కాకరకాయలు కూడా కనపడుతున్నాయి మనకి. అక్కడ కూడా కాకరకాయ కనపడుతుంది. ప్రస్తుతం 2 కాకరకాయలు ఉన్నాయి. అది పెద్దపోయిన తర్వాత వాటిని మిక్స్ చేయొచ్చు. గులాబీ చాలా పువ్వులు అయితే వచ్చాయి కానీ అందంగా విచ్చుకోవట్లేదు ఇవి. అదే చిన్న ప్రాబ్లం. ఇది మల్లె, ఇది వాము, ఇది పెద్ద చిక్కుడు. ఈసారి 2 మొక్కలు వేసారు. 2 మొక్కలు కూడా బాగా కాయలు వస్తున్నాయి. ఈజీగా ఓ రోజు కాయ అయిపోతుంది, ఓ రోజు కూర అయిపోతుంది. ఇది ఇలా వెనకాల కూడా బాగున్నాయి. 5-6 ఉన్నాయి. కనకాంబరం అలా చెట్టుకే ఉంచేసింది. కనకాంబరం బాగా వచ్చాయి. ఇది బీన్స్ మొక్క, ఇది వంగ, టమాటా. ఈ టమాటా కాయల్ని బాగా పండిన కాయలు మాత్రమే వస్తున్నాము. అప్పటికప్పుడు పప్పులోకి సెట్ చేసి వస్తున్నాము. సో ఇలా వీటిని చెట్టుకు ఉంచేసాము. వీటిని జామ చెట్టు అనొచ్చు దీన్ని. మనకు 3 కాయలు ఇస్తుంది ఇది. ఇదిగో ఇక్కడ ఒక జామకాయ ఉంది, ఇక్కడ ఒక జామకాయ ఉంది. 2 జామకాయలు ఉన్నాయి ఇక్కడ. 2 జామకాయలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక జామకాయ ఉంది. మొత్తం చెట్టుకి 1, 2, 3, 4 కాయలు ఉన్నాయి. మన 2 కోసాను. మొత్తం ఈ ఏడాది 6 జామకాయలని మనం క్రాప్ తీసుకున్నాం. టమాటా, ఇది టమాటా. ఈసారి టమాటాలు బాగా వచ్చాయి మనకి. ఇది బ్లూ పువ్వులతో ఉండేటువంటి అందంగా ఉండేటువంటి చెట్టు ఇది. ఇది కూడా టమాటాలు బాగానే. ప్రతి చెట్టు 4-5 కాయలు చొప్పున కనపడుతూనే ఉంటున్నాయి. ఇది ఈ గులాబీ రేపు కోస్తాం. ఇవాళ గులాబీ కోసి, ఇవాళ ఈ చెట్టు గులాబీ కోసి సెంటెడ్ ఫ్లవర్ అది మా పద్ధతి తీసుకుంది. ఇది రేపు తీసుకుంటుంది.
వంకాయ, ఇంకో వంకాయ ఒకటి కనపడుతుంది. ఇది వంకాయ, ఇది బీన్స్ చెట్టు. ఇది పెద్దది అవుతుంది. ఇది కూడాను, ఇది కూడా పెద్దది అయితే కనుక మనకి బీన్స్ కూడా బాగా వస్తాయి. వంకాయ, సో వంకాయలు కూడా బాగానే పరిచయ్యాయి. ఈ చెట్టుకో 2 కాయలు, ఈ చెట్టుకో 2 కాయలు, ఇక ఒక కాయ. ఇది కూడా బాగా కాస్తుంది మనకి. ఇందాక అక్కడ చూపించాను కదా, ఒక చెట్టుకి 5 ఉన్నాయని, ఇవి ఒక 2, మొత్తం అవి ఇవి కలిపితే కనుక ఓ రోజు మంచి కర్రీ అయిపోతుంది మనకి. ఇది ఆకుకూర, ఇక టమాటా వేసాను ఇందులో. సో ఓవరాల్గా మన గార్డెన్ యొక్క వ్యూ ఇది. సో మన గార్డెన్లో ఉపయోగపడేవి ఏంటి ఉన్నాయి అనుకుంటే, చిక్కుడు, కాకర, వంగ, టమాటా, జామ, గులాబీ, మల్లె, బంతి, ఇవి ఉన్నాయి ప్రస్తుతం మన దగ్గర. సో ఇంకా రకరకాల మొక్కలు పెంచుతూ ఒక మంచి హాబీని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.